గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మౌంట్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో వీడియో చూసే ముందు అయితే వీడియో ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో నేనైతే ఇప్పుడు కర్రీ అయితే వండుతున్నా. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు, వాళ్ళని అయితే లేపాలి. ఇప్పుడు ఇది పొయ్యి మీద వేసి ఏం కర్రీ అంటే ఇది కూడా కాకరకాయ కర్రీ వండుతున్నా. చాలా అయితే మస్తు పెడతాను ఫ్రెండ్స్. పొద్దున్నే లేవాలంటే అసలు ఏడిపోతుంది, కానీ తప్పదు కదా ఇక. పసుపు, అల్లం, ఇప్పుడైతే కాకరకాయలు వేసుకుంటాను. వాటర్ వేడి చేయాలి. ఇంకా వేసినాక రావండి, వేసినాక వేడి చేస్తూ ఇప్పుడు వేస్తే చల్లగా అయితే వేస్ట్. అందుకే వేయాలి. ఇక నేను ఒక్కదాన్ని పెట్టుకుంటే మళ్ళీ మీరు వచ్చినాక ఎట్లా వేడి చేస్తారని. ఆయన అయితే డ్యూటీకి వెళ్ళి ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్. ఆయన వచ్చేసరికి ఇక నేనైతే ఇవైతే కట్ చేస్తాను. ఇప్పుడైతే మా అమ్మని లేచి మనం రెడీ చేయాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, మా పాప అయితే ఇంకా లేవలేదు. ఇద్దరు లేవలే, చిన్న పాప పెద్ద పాప ఇద్దరు పడుకున్నారు, లేవలేదు. ఎవరు లేవలేదు. ఏమైతే లేతే అమ్మ లేరా, అమ్మో లే లే అమ్ము లేరా. ఈమె ఎంత లేపినా లేస్తలేదు. లేరా, గుడ్ మార్నింగ్ చెప్పరా. చిన్న లడ్డు లడ్డు లేరా లడ్డు. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, మా అమ్మలు అయితే ఇప్పుడే లేచింది. ఇక మా లడ్డు పాప కూడా లేచింది. ఇక ఇక్కడ కూర్చోడు ఊ అంటుంది. హాయ్ చెప్పురా లడ్డుగా, గుడ్ మార్నింగ్ చెప్పవా. ఇక ఇటు ఏందో ఆలోచిస్తుంది దీర్ఘంగా. స్వెటర్ ఎందుకు ఇప్పినావు నువ్వు? ఇప్పిండా నాన్న? ఇక గుడ్ మార్నింగ్ చెప్పు, హాయ్ చెప్పు. లడ్డు ఏం చేస్తున్నావు? లడ్డు ఏం చేస్తాను? నీకేనా నీకేనా బిక్కి నీకే, నాదేనా అంటుంది. నీదేనా? చూడండి ఫ్రెండ్స్, మా అమ్మలు అయితే స్నానం అయితే చేసి రెడీ అవుతుంది. నాదేనా అంటాను. ఏంటిది రిబ్బనా? రిబ్బన్. అమ్మలు అయితే రెడీ అవుతుంది స్కూల్కు. ఈరోజు వైట్ డ్రెస్ కదా, వైట్ డ్రెస్ వేసుకుంటాను. వాళ్ళ చెల్లి అయితే బిస్కెట్లు వాళ్ళ అక్కకి ఇస్తే నాకేనా అని గుంజుకొని తింటాను. అగో ఇది ఎక్కడి కథ, గుంజుకొని తాగుతాను. నాదే అని గుంజుకొని తాగుతాను. ఏమని చెప్పాలి? అరే పోతాయి పోతాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, వాళ్ళ అక్కకి ఇచ్చిన పాలే కావాలన్నమాట. ఈమెకి పాలు వద్దాట, వద్దాట. అక్క లేదు స్పూన్ లేదని అంటుంది. స్పూన్ కావాలా నీకు? స్పూన్ ఎత్తాను మమ్మీ, స్పూన్ వేసింది. ఇగో ఇల్లు వేసిన, ఇగో వేసింది. పో స్పూన్ పో పో. కూస 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 కూస. ఆగు ఆగు, అది తెస్తాను మమ్మీ, ఎత్తాను. ఆగు, స్పూన్ వచ్చిందా? బా లొల్లి పెడతా. స్పూన్తో తాగుతాడట చాయ్. పాలు స్పూన్తో తాగుతుందట. అట్లా తాగుతుందట. బాగుందా లడ్డు? లడ్డు
బాగుందా బాగుందా హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఏంటిది అది బిస్కెట్ వేసుకొని తింటాను. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇంకా నా డాడీ దూసుకున్నా దూసింది పోతాను ఎక్కడ అవుతుంది. సో ఇప్పుడైతే ఇక పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా నడిపాప అయితే పడుకొని కూడా లేచింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం, షాపింగ్కి అయితే వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళు అయితే వచ్చిరట, అక్కడ రోడ్డుకి అయితే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాం. లడ్డు ఇక ఇటు ఇటు అదెందుకు ఎందుకు అది ఆడ పెట్టుపో ఆడ పెట్టుపో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము రోడ్డుకి వెళ్తున్నాం. అంది చెప్పులు వేసుకోవారా నువ్వు? చెప్పులు వేసుకోవా? సంబరం బయటికి పోవడానికి. ఎక్కడికి పోతాను లడ్డు నువ్వు? పాట పాడుతాను. ఎక్కడికి పోతాను? పాట పాడతాను. కానీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని అనరా డాడీ. ఇక హాయ్ ఫ్రెండ్స్ అని. ఇప్పుడైతే వీళ్ళు షాపింగ్ చేయడానికి వచ్చింది, చీరలు కొనడానికి షాపింగ్ చేయడానికి వచ్చారు. చెప్పండి రా అమ్మాయి, పట్టు చీరలా ఎట్లాంటి కావాలి చెప్పండి. ఏదైనా ఫంక్షన్ పట్టు చీర ముందు చూపించండి, తర్వాత ఫ్యాన్సీ చూపించండి.